ఓం శ్రీ సాయిరామ్. ద్వారకామాయిలోకి వెళ్ళగానే మనకు గంట కనిపిస్తుంది. గంట అందరూ మీరు చూసే ఉంటారు. ఆ గంట గురించి మీకు తెలుసా? అయితే వినండి. ద్వారకామాయి ప్రవేశ ద్వారం పైన ఎడం వైపు కట్టబడిన ఈ భారీ ఇత్తడి గంటను సాయిబాబా స్వయంగా అక్కడ ఉంచారండి అని చెప్తారు. అసలు ఈ గంట చాలాసార్లు మార్చినప్పటికీ దాని పవిత్ర ఉనికిని ఇప్పటికీ ఉందండి. ద్వారకామాయి పూజారి గారు రోజుకు 3 సార్లు మాత్రమే గంటను మోగిస్తారు. ఉదయం 4 గంటలకి, మళ్ళీ మధ్యాహ్నం 11:30 మరియు రాత్రి 8 గంటల 30 నిమిషాలకి భక్తుల కోసం ఆరతి కోసం పిలుస్తూ మోగిస్తారు. మరే సమయంలోనైనా ఈ గంట ఒకవేళ మోగితే అది గ్రామంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిందని సూచిస్తుందండి. అప్పుడు గ్రామస్తులందరూ ద్వారకామాయిలో గుమిగూడి సహాయం చేయడానికి మరియు మిగతా విషయాలు మాట్లాడటానికి, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కలిసి ముందుకు వెళ్తారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నారండి. నేటికి కొనసాగిస్తున్నారు షిరిడీ వాసులు. బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీ సాయి సచ్చరిత్ర 19వ అధ్యాయంలో ఈ గంట గురించి ప్రస్తావించబడింది. బాబా హేమాద్పంత్ దబోల్కర్ను శ్యామ ఇంటికి 15 రూపాయల దక్షిణ కోసం పంపినప్పుడు శ్యామ రాధాబాయి దేశ్ముఖ్ కథను మరియు సాయిబాబా బోధించిన 2 పైసల దక్షిణ శ్రద్ధ సబూరి కథను వివరించారు. శ్యామ కథ కాగానే మధ్యాహ్నం హారతి ప్రారంభమవుతుంది సూచనగా మసీదులో గంట మోగిందని మరియు ఇద్దరూ దానికి హాజరు కావడానికి మసీదుకి వెళ్ళారు. ఆ విధంగా ద్వారకామాయిలోని గంట బాబా తన భక్తులకు ఇచ్చిన పిలుపును సూచిస్తుందండి. కావున ఆ గంట మోగగానే మనకేం కనిపించాలండి? బాబా హారతి సమయం అవుతుంది, జాగ్రత్తతో ఉండండి అనే విషయాన్ని ఆ గంట తెలియజేస్తుంది. స్వస్తి.